హలో ఫ్రెండ్స్, అమ్మవారి గుడి అది. ఆమె కనకదుర్గమ్మ. ఆ గుడి ఎక్కడ తిరుచానూరు దగ్గర. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ గుడికి తీసుకెళ్ళింది. ఆ గుడి కాడ చాలా మహిమ గల తల్లి అంటామా. ఆమెకి ఇంకా ఈ నెల లాస్ట్లో జాతర చేస్తారంట అక్కడ. మా ఫ్రెండ్ చూపించింది తడుకోపోయి ఆ గుడికి రాకపోయిద్దామని. వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరనే. ఆ తల్లికి ఏ కోరికలు కోరినా కానీ బాగా నెరవేరుస్తుందక్క అని చెప్పింది. ఈ నెల లాస్ట్లో ఆ అమ్మవారికి జాతర చేస్తారక్క అని. అయితే చాలా బాగుండదు అమ్మవారు కూడా, ఆ మహాతల్లి. అప్పటికి నేను పోయేటప్పటికి 10 అయింది. ఇంకా అవన్నదో అమ్మవారి లోపల చూడు ఎంత బాగుండదో ఆ తల్లి, ఆమె దుర్గమ్మ తల్లి. ఇంకా అది చూసుకొని మా ఫ్రెండు నేను ఆ గుడి కాడికి పోయి దండం పెట్టుకొని అట్లా మళ్ళా వచ్చినాము. అబ్బాయి ఆ గుడిలో కాసేపు కూర్చొని అలా ఒక 10 నిమిషాలు అయ్యా. ఇంకా మా ఫ్రెండు నేను పిల్లోళ్ళు ఇంకా అట్లా తిరుచానూరుకి పోయి ఉన్నాం. కానీ నేను అమ్మవారి గుళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. ఏ గుడికైనా కానీ బాగా చూస్తా. కానీ అదైనా చాలు, ఆ గుళ్ళకు తిరిగితే ఆ దేవుడు పుణ్యము మన బిడ్డల కన్నా దక్కుతుందిలే అని చిన్న ఆశ నాకు. ఆ తల్లి అన్ని కష్టాలన్నీ వెదలిగించి మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన సంసారం అంతా ఏ కష్టాలు రాకుండా అందరిని చల్లగా కాపాడుతుందని ఆ దుర్గమ్మ తల్లి. నేను గుళ్ళు అంటే అమ్మవారి గుళ్ళు అని ఏ గుడికైనా కానీ ఎప్పుడైనా కానీ నేను ఎన్నికాడను ఎక్కడైనా కానీ వెళ్ళిపోయి చూసుకొని దండం పెట్టుకొని వస్తా అంట గుడికి వెళ్ళి. నేను ఇప్పుడు దేవుడు సేవ అన్నా కానీ ఎక్కడ శ్రీశైలం అన్నా తిరుమల అయినా ఎక్కడైనా కానీ సేవకు కూడా వెళ్ళిపోతా ఉంటాను నేను. నాకు ఇంట్లో పని ఉన్నా కానీ ఆ దేవుడి సేవ చేసేసి వచ్చేస్తాను నేను. అంతకన్నా అదృష్టం ఆ దేవుడికి సేవ చేసే అదృష్టం మనకు ఆ తల్లి కాడ ఎక్కడైనా కానీ మంచిది. ఏ సేవ చేసినా భగవంతుడికి మనం ఎప్పుడైనా కానీ మీరు కూడా ఎక్కడికైనా కానీ దేవుడికి సేవ చేయాలని వచ్చిందనుకో, కాలు మీరు పోవాలనుకున్నా కానీ చేయండి సేవ ఎప్పుడైనా కానీ. ఆ పుణ్యము ఆ అదృష్టం మీ బిడ్డలకు మీ కుటుంబాన్ని అందరినీ కాపాడుతుంది ఎప్పుడైనా చల్లగా ఆ తల్లి మహాతల్లి. ఇప్పుడు ఆ అమ్మ లేని చోట ప్రపంచం అంతా ఆమె. ఎప్పుడైనా మనసులు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉండారేమో కానీ దేవుడిని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎప్పటికీ లేరు. ఆ తల్లి మన కష్టాలన్నీ వైదొలిగిస్తుంది. ఏదైనా కానీ మన కోరికలు కానీ ఏమైనా నెరవేరుస్తామ్మా, మమ్మల్ని కాపాడు తల్లి అని అనుకుంటే మనసు పూర్తిగా ఒక్క నిమిషమైనా కానీ మనసు పూర్తిగా దండం పెట్టుకోవాలా దేవుడికి. పెట్టుకున్నామనుకో, మనసు పూర్తిగా మనం కోరుకున్నామనుకో ఆ తల్లి మన కష్టాలన్నీ వైదొలిగిస్తుందమ్మా. చల్లగా మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది. నాకు నిజంగా నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. నేను ఎన్ని గుళ్ళైనా కానీ నాకు తిరిగి చేస్తాను నేను ఆ భగవంతుడికి. చాలు ఈ జన్మానికి ఏం కావాలా. ఎక్కడికైనా కానీ ఆ కనకదుర్గమ్మ గుడికైనా, నేను గంగమ్మ తల్లికి కూడా మా ఊర్లో రాజంపేటలో ఉన్నప్పుడు ఎక్కువ వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు కూడా గంగమ్మ కాడికి ఎప్పుడన్నా బేస్తవారము ఆదివారము అట్లా పోయి దండం పెట్టుకొని వస్తా అంట టెంకాయ కొట్టుకొని గంగమ్మ తల్లికి. ఆ తల్లి ఎప్పుడూ నన్ను ఈపులా మాపులా ఉండి నన్ను ఖచ్చితంగా నేను ఏ కోరిక కోరుకున్నా, నేను ఏ కష్టాల్లో ఉన్నా కానీ నన్ను కాపాడు తల్లి అంటే ఆ గంగమ్మ తల్లి నన్ను తప్పకుండా కాపాడుతుంది. నా తల్లి నా నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయదాము నాకు.